హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వేసవి సెలవులు పూర్తయిన తర్వాత మొదటి రోజు స్కూల్లో పిల్లలతో ఉపాధ్యాయులు ఎటువంటి సెంటెన్సెస్ మాట్లాడొచ్చు అనేవి చూడబోతున్నాము. ఆల్రెడీ పార్ట్ 1 అనేది అప్లోడ్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇది పార్ట్ 2. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోయి ఉంటే అది చూసిన తర్వాత ఇది చూడండి. ఇది దానికి కంటిన్యూషన్ వీడియో అన్నమాట. అంతేకాకుండా మీరు గనుక మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అందరికీ నమస్కారం. నేను మీ గౌతమి. ఇప్పుడు ప్రతిరోజు మనం ఎటువంటి పనులు చేస్తాము మరియు షెడ్యూల్ ఎలా వేసుకుంటాము అనే టాపిక్ మీద ఎటువంటి ఇంగ్లీష్ వాక్యాలను పిల్లలతో మనం మాట్లాడొచ్చు అనేది చూద్దాము. ఇది మీ కొత్త టైం టేబుల్. దిస్ ఈజ్ యువర్ న్యూ టైం టేబుల్. దిస్ ఈజ్ యువర్ న్యూ టైం టేబుల్. ఒక్కసారి వీడియోని పాజ్ చేసి ఆ ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది రిపీట్ చేయండి. మనము ప్రతిరోజు దీని ప్రకారం నడుస్తాం. We will follow this every day. We will follow this every day. ఈ రోజు సర్దుకొని వచ్చే రోజు మాత్రమే. Today is just for settling in. Today is just for settling in. రేపటి నుండి పాఠాలు సరిగ్గా మొదలు పెడదాం. Tomorrow we will start lessons properly. Tomorrow we will start lessons properly. కొత్త పుస్తకాలను త్వరలో ఇస్తాం. We will give out new books soon. We will give out new books soon. రేపు అన్ని పుస్తకాలు తీసుకురండి. Bring your full set of books tomorrow. Bring your full set of books tomorrow. మీ హోంవర్క్ పుస్తకం మర్చిపోకండి. Don't forget your homework book. Don't forget your homework book. ఈరోజు మన మొదటి పీరియడ్ ఇంగ్లీష్. Our first period is English today. Our first period is English today. మీ స్టేషనరీని పరిశీలిద్దాం. Let's check your stationery. Let's check your stationery. మీ టైం టేబుల్ని బ్యాగ్లో పెట్టండి. Keep your timetable in your bag. Keep your timetable in your bag. ఇప్పుడు పిల్లలను మోటివేట్ చేస్తూ వాళ్ళకు ఉత్సాహం కలిగించే కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను అయితే చూద్దాము. నేను ప్రతి వాక్యం యొక్క అర్థాన్ని మరియు దాన్ని 2 సార్లు చెప్పిన తర్వాత మీరు వెంటనే పాజ్ చేసి దాన్ని బయటకు చెప్పడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీకు స్పీకింగ్ ప్రాక్టీస్ అనేది అలవాటుగా మారుతుంది. ఇది అందరికీ ఒక కొత్త ప్రారంభం. This is a fresh start for everyone. This is a fresh start for everyone. ఈ సంవత్సరం మీరు గొప్ప విషయాలు చేయగలరు. You can do great things this year. You can do great things this year. మనము కొన్ని లక్ష్యాలను కలిసి పెట్టుకుందాం. Let's set some goals together. Let's set some goals together. మీ అందరిపై నాకు నమ్మకం ఉంది. I believe in each one of you. I believe in each one of you. మనము కలిసి నేర్చుకొని ఎదుగుదాం. Let's learn and grow together. Let's learn and grow together. మీరు అందరూ ప్రత్యేకులు మరియు తెలివైనవారు. You are all special and smart. You are all special and smart. ప్రతిరోజు మీ శ్రమను అందించండి. Try your best every day. Try your best every day. పొరపాట్లు నేర్చుకోవడంలో భాగం. Mistakes are part of learning. Mistakes are part of learning. ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకోండి. Help one another always. Help one another always. భయపడకుండా ప్రశ్నలు అడగండి. Ask questions without fear. Ask questions without fear. ఇప్పుడు క్రమశిక్షణకు మరియు శుభ్రతకు సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను అయితే చూద్దాము. ఇవి పిల్లలతో మాట్లాడడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి క్రమశిక్షణ మరియు శుభ్రంగా ఉంచుకోవడం అనేది ముందు నుండే అలవాటు చేయాలన్నమాట. మీ డెస్క్ శుభ్రంగా ఉంచండి. కీప్ యోర్ డెస్క్ క్లీన్. కీప్ యోర్ డెస్క్ క్లీన్. నేల మీద కాగితాలు విసరకండి. డోంట్ త్రో పేపర్స్ ఆన్ ద ఫ్లోర్. Don't throw papers on the floor.
ఎప్పుడూ డస్ట్బిన్ ఉపయోగించండి. యూజ్ ద డస్ట్బిన్ ఆల్వేస్. యూజ్ ద డస్ట్బిన్ ఆల్వేస్. మీ షూస్ సరైన స్థానంలో ఉంచండి. కీప్ యోర్ షూస్ ఇన్ ప్లేస్. కీప్ యోర్ షూస్ ఇన్ ప్లేస్. మన తరగతి గదిని మనం కాపాడుకుందాం. లెట్స్ టేక్ కేర్ ఆఫ్ అవర్ క్లాస్ రూమ్. లెట్స్ టేక్ కేర్ ఆఫ్ అవర్ క్లాస్ రూమ్. డెస్క్ మీద పిచ్చి గీతలు వేయకండి. నో స్క్రిబ్లింగ్ ఆన్ ద డెస్క్. నో స్క్రిబ్లింగ్ ఆన్ ద డెస్క్. మీ పుస్తకాలను చక్కగా ఉంచండి. కీప్ యోర్ బుక్స్ నీట్లీ. కీప్ యోర్ బుక్స్ నీట్లీ. తరగతి గదిలో తినకండి. డోంట్ ఈట్ ఇన్ ద క్లాస్ రూమ్. డోంట్ ఈట్ ఇన్ ద క్లాస్ రూమ్. బెల్ అయ్యాక బయటకు వెళ్ళండి. వెయిట్ ఫర్ ద బెల్ టు గో అవుట్. వెయిట్ ఫర్ ద బెల్ టు గో అవుట్. బయటకు వెళ్ళేటప్పుడు వరుసగా నడవండి. వాక్ ఇన్ ఎ లైన్ వెన్ గోయింగ్ అవుట్. వాక్ ఇన్ ఎ లైన్ వెన్ గోయింగ్ అవుట్. పిల్లల్ని పొగడటం అనేది చాలా ముఖ్యం క్లాస్ రూమ్లో. అప్పుడే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా మీరు చెప్పేది విని బాగా నేర్చుకుంటారనమాట. కాబట్టి అటువంటి సమయంలో ఎటువంటి ఇంగ్లీష్ వాక్యాలు వాడొచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. మీరు ఆనందంగా కనిపించడం బాగుంది. గుడ్ టు సీ యూ సో cheerful. గుడ్ టు సీ యూ సో cheerful. ఈరోజు మీ ఉత్సాహం నన్నెంతో ఆకట్టుకుంది. ఐ లవ్ యువర్ ఎనర్జీ టుడే. ఐ లవ్ యువర్ ఎనర్జీ టుడే. మీ అందరూ చాలా చక్కగా ఉన్నారు. యు ఆల్ లుక్ సో బ్యూటిఫుల్. యు ఆల్ లుక్ సో బ్యూటిఫుల్. మీరు చాలా ఎదిగిపోయారు. యు హ్యావ్ గ్రోన్ సో మచ్. యు హ్యావ్ గ్రోన్ సో మచ్. మీ సెలవుల కథను పంచుకోవడం బాగుంది. గ్రేట్ జాబ్ షేరింగ్ యువర్ హాలిడే స్టోరీ. గ్రేట్ జాబ్ షేరింగ్ యువర్ హాలిడే స్టోరీ. అది అందమైన చిత్రం. దాట్స్ అ బ్యూటిఫుల్ డ్రాయింగ్. దాట్స్ అ బ్యూటిఫుల్ డ్రాయింగ్. మీ చేతిరాత చాలా బాగుంది. యోర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ గుడ్. యోర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ గుడ్. మీ మీద నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు చాలా వేగంగా నేర్చుకుంటున్నారు. యూ ఆర్ లెర్నింగ్ సో ఫాస్ట్. యూ ఆర్ లెర్నింగ్ సో ఫాస్ట్. అలాగే కొనసాగించండి. కీప్ ఇట్ అప్. కీప్ ఇట్ అప్. ఇప్పుడు చివరిగా మొదటి రోజును ముగించడానికి స్కూల్ అయిపోయి పిల్లలు ఇంటికి వెళ్ళే సమయంలో ఇటువంటి ఇంగ్లీష్ ఫ్రేజెస్ని అయితే చెప్పొచ్చు. ఈరోజు మీరు అందరూ బాగా చేశారు. యు ఆల్ డిడ్ వెరీ వెల్ టుడే. యు ఆల్ డిడ్ వెరీ వెల్ టుడే. ఇంత మంచి విద్యార్థులుగా ఉండినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ గుడ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ గుడ్ స్టూడెంట్స్. మీరు మొదటి రోజు ఆనందంగా గడిపారా? డిడ్ యూ ఎంజాయ్ యువర్ ఫస్ట్ డే బ్యాక్? డిడ్ యూ ఎంజాయ్ యువర్ ఫస్ట్ డే బ్యాక్? రేపు మన పూర్తి రొటీన్ మొదలు పెడదాం. టుమారో we shall start our full routine. Tomorrow we shall start our full routine. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. Go home safely. Go home safely. మీ హోంవర్క్ చేయడం మర్చిపోవద్దు. Don't forget to do your homework. Don't forget to do your homework. ఆరోగ్యంగా తినండి, త్వరగా నిద్రపోండి. Eat healthy and sleep early. Eat healthy and sleep early. మీ మిత్రులకు గుడ్ బై చెప్పండి. Say goodbye to your friends. Say goodbye to your friends. మీరు గనక మన ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి డైరెక్ట్గా అనుకుంటే కిందన సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అమౌంట్ని అయితే డైరెక్ట్గా మీరు నాకైతే పంపించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో till the end. See you soon in the next video.